ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నానండి. చూడండి ఎంత బాగుందో. మాకు మంచిగా దొరికాయి ఈసారి, మామిడికాయలు బాగా దొరుకుతున్నాయండి. అందుకే మేము ఇక్కడ చూడండి మామిడికాయ పప్పు మా సమ్మర్లో, ఇక్కడ సమ్మర్లో వేసుకుంటున్నాను. మామిడికాయ గటక అండి. ఇది మిల్లెట్స్తో చేయొచ్చు, గోధుమ రవ్వతో కూడా మనం గటక చేసుకోవచ్చు. మా సైడ్ చేసుకుంటాను. ఇలా గటక చేసుకొని దీనికి పప్పు కానీ నాన్ వెజ్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది, హెల్దీ అండి. ఎప్పుడన్నా చేసుకొని తింటే మనకి పన్ను నొప్పి లేకపోతే ఇంకేదన్నా తినరాని సందర్భాలలో ఈ గటకను చేసుకుంటారండి. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది ఈ గటక. మిల్లెట్స్తో చేసుకోవచ్చు, గోధుమ రవ్వతో చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఒక 2 అవర్స్ ముందు నానబెట్టేసేసి తర్వాత వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా అన్నంలాగా ఉడికించుకొని వండుకోవాలండి. వండుకొని దీని కాంబినేషన్ నేను మామిడికాయ పప్పు చేసుకుంటున్నాను. మీ మామిడికాయ పప్పు ప్రిఫర్ చేయొచ్చు. మామిడికాయ పప్పు కానీ లేకపోతే సాంబార్ కానీ లేకపోతే నాన్ వెజ్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఏ కర్రీతోనే తిన్నా చాలా బాగుంటుంది. ఈ గట్క అనేది చాలా హెల్దీ అండి. నమలరాని వాళ్ళు, ముసలి వాళ్ళు, లేకపోతే మనకి హెల్త్ బాగాలేని వాళ్ళు ఇలా గట్కతో తింటే చాలా బాగుంటుంది. డైజెషన్ ఈజీగా అయిపోద్ది. చాలా హెల్దీ అండి. వీక్లీ వన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళైతే డైలీ ఒకసారి తింటే అది మంచి నార్మల్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రైస్కి బదులు ఇది యూస్ చేసేసుకొని ఇలా వండుకొని ఇందులో కర్రీ కానీ పప్పు కానీ ఏదైనా మనం కలుపుకొని తినేసేస్తే చాలా చాలా హెల్దీ అండి.